ఏంటి అలా చూస్తున్నావు? రేపు మన కంపెనీ క్యాంటీన్ నీ చేతుల మీదుగా ప్రారంభం కావాలి. నేనెందుకు సార్? నో మోర్ క్వశ్చన్స్. బాస్గా ఇది నా ఆర్డర్. అలాగే సార్. ఓకే, గుడ్ నైట్. యూ గో అండ్ టేక్ రెస్ట్. ఆనంది, రేపు మెడికల్ క్యాంప్లో నువ్వు దాస్తున్న రహస్యం బయటపడుతుంది. ఆగండి ఆగండి, ఏంటిది? మిమ్మల్ని అడుగుతున్నాను, సమాధానం చెప్పరేంటి? డెకరేషన్ ఏంటి? ఈ విగ్రహం ఏంటి? లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం. తులసి, నువ్వేంటి ఇక్కడ? అవమానం బావా, డామ్ ఇన్సల్ట్. అవమానమా? మరి కాదేంటి? ఇవాళ మన కంపెనీలో దేవీ నవరాత్రుల సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అవతారం పూజుంది. నువ్వు తప్పకుండా రావాలని ఆహ్వానించారు కదా. ఆహ్వానించి ఇలా అడగటం అవమానించడమే కదా. ఎవరు ఆహ్వానించారు? నేనే. ఇవాళ మన కంపెనీలో జరగబోయే పూజకి రావాలని తులసి గారిని. మహేశ్వర్, చివర గారు అంటూ ఈ తోకెందుకు? తులసి అని చెప్పండి చాలు. ఓకే, తులసిని చీఫ్ గెస్ట్ గా నేనే ఇన్వైట్ చేశాను. ఇక్కడ జరిగే పూజ అంతా తనే ఆర్గనైజ్ చేస్తుంది. అలా చూస్తారేంటి? తులసికి అందరూ క్లాప్స్ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పండి. తులసి, క్యాంటీన్ ప్రారంభంతో పాటు మెడికల్ క్యాంప్ అని మాత్రమే కదా రాత్రి నువ్వు నాకు చెప్పావు. ఇదేంటి మరి? ఇది మహేష్ గారి సడన్ అండ్ సర్ప్రైజ్ ప్లాన్ బావా. నాకు పొద్దునే ఫోన్ చేసి చెప్పారు. అదే నువ్వు కంపెనీకి బయలుదేరి వెళ్ళాక. అది కాదు తులసి, నేను చెప్పేది. బావా, ఒకసారి అటు చూడు. ఆనంది మనల్నే చూస్తుంది. తనకి డౌట్ వస్తుంది. సైలెంట్ గా ఉండు. ఇందుకా మా అందరికి 7 గంటలకే కంపెనీకి రమ్మని మెసేజ్లు పంపించారు. ఎస్. ఈ అనవసరపు ఖర్చులు ఎందుకు సార్? ఇది అనవసరమైన ఖర్చు ఏంటి కరుణాకర్ గారు? దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఏ అవతారానికి పూజ చేసినా మంచిది, పుణ్యం కూడా దక్కుతుంది సార్. లక్ష్మీదేవి పూజ చేస్తే డబ్బులు గలగలు రాలుతాయి సార్. ఆహా, అవునా? ఆ చిల్లరంతా నువ్వే ఏరుకో. డబ్బు ఎవరికిచ్చేది సార్? మీరు మాత్రం డబ్బు కనపడితే పోటీ పడి ఏరుకోరా? రేయ్, నీకు నూరెక్కువైందిరా మురళి. కరుణాకర్ గారు, ఇది అందరి మంచి కోరే చేస్తున్నాం. ఇంక మీరు ఇలా ఆర్గ్యూ చేయకండి. మహాలక్ష్మి పూజ చేయాలన్న ఆలోచన నాది కాదు. మరెవరు చెప్పారు సార్? ఇంకెవరు? మిత్రా మేడమే చెప్పుంటారు. నో, ఈ మంచి ఆలోచన చెప్పింది ఎవరో కాదు, ఆనంది. దట్ ఈజ్ ఆనంది. సో ఆలోచన తనది, ఆచరణ నాది. నో, మనందరిది. ఆపడే, ప్రతిదానికి ఆ చప్పట్లెందుకు? సార్ కరుణాకర్ గారు, చప్పట్లని తేలిగ్గా తీసేయకండి. చప్పట్లు బొబ్బట్లు లాంటివి. ఆహాహా, ఎంత తీయటి మాట చెప్పావన్నా. మరి వాళ్ళ ప్రొడక్షన్ మాట ఏంటి సార్? పూజ అయిపోగానే ఎవరి వర్క్ వాళ్ళు చేస్తారు. దట్స్ ఆల్. పూజ గురించి చెప్పారు, ఆనందమే. కానీ ఇవాళ కంపెనీలో క్యాంటీన్ ప్రారంభం ఉంది, టిఫిన్ తో ప్రారంభం అవుతుంది, కాబట్టి అందరూ టిఫిన్ తినకుండా రండి అని చెప్పారు. అందుకే పిచ్చి ఆకలి వేస్తున్నా మా హాస్టల్ క్యాంటీన్లో తినకుండా వచ్చాను సార్. దీని ఆకలి గొల మళ్ళీ మొదలైంది. ఏ, మీ అందరికి ఆకలిగా లేదా?
కాసేపు ఉంటే పూజ అయిపోతుంది, తర్వాత తిందాం. అయితే ఓకే, ఆకలిని వెయిట్ చేయమని చెప్తా. పూజని త్వరగా మొదలు పెట్టండి. అవును, పంతులు గారేరి? వచ్చేసానయ్యా. నమస్కారం. నమస్కారం పూజారి గారు. త్వరగా పూజ మొదలు పెట్టండి. అలాగే. మీ అందరికి ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. మహాలక్ష్మి అమ్మవారి పూజ అయిన తరువాత మెడికల్ క్యాంప్ ఉంది. మన కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కంపెనీ తెలుసుకోవాలని, అలా తెలుసుకొని వాళ్ళకి ఉచిత వైద్యం అందించాలని కంపెనీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ఇది. సో పూజ అవ్వగానే హాస్పిటల్ నుంచి స్టాఫ్ వచ్చి అందరి దగ్గర బ్లడ్ కలెక్ట్ చేసుకొని అన్ని రకాల టెస్టులు చేస్తారు. అలా అందరి దగ్గర బ్లడ్ తీసుకున్న తర్వాత ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా అందరికీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఈ రిపోర్ట్స్ అన్నీ ఈరోజు ఈవినింగ్ వచ్చేస్తాయి. డాక్టర్ ఒక్కొక్కరితో మాట్లాడతారు. అది మ్యాటర్. అందరికీ ఓకేనా? ఓకే సార్. పంతులు గారు, ఇంకా త్వరగా పూజ స్టార్ట్ చేయండి. తులసి, ఫాస్ట్గా రెడీ చేయండి. బావా, అలాగే తులసి. కర్మ కర్మ. ఆనంది, మెడికల్ క్యాంప్ రక్త పరీక్ష అంటున్నారంటే ఇప్పుడు గానీ నీ రక్తం తీసారా నువ్వు గర్భవతి అన్న విషయం తెలిసిపోతుంది. షూ! ఏంటి ఇలా అరుస్తావు? నువ్వే అందరికీ చెప్పేసేలా ఉన్నావు. ప్రత్యేకించి నేను చెప్పడం ఎందుకు? రక్త పరీక్ష చేసి సాయంత్రం వాళ్ళే చెప్తారు. అప్పుడు అందరికీ తెలిసిపోతుంది. లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు. వీల్లేదంటే ఆగుతుందా? ఇది మహేష్ గారి ఆర్డర్. అసలు మహేష్ సార్ ఏంటి ఇలా చేశారు? ఎంచక్క 4 రకాల టిఫిన్లు తినొచ్చని హాస్టల్లో కడుపు మార్చుకొని మరీ వస్తే లక్ష్మీదేవి పూజ అన్నారు. సర్లే, భక్తి తర్వాత భుక్తి దొరుకుతుందిలే అనుకుంటే మధ్యలో ఈ రక్త పరీక్ష గోలేంటే? రాత్రి మహేష్ సార్ హాస్టల్కి వచ్చి రేపు కంపెనీలో టిఫిన్లు, లంచ్ కార్యక్రమాలు మొదలవుతాయని చెప్పారు. ఎలాగో ఒక మంచి కార్యక్రమం మొదలు పెడుతున్నారు. దేవి నవరాత్రుల్లో రేపు శ్రీ మహాలక్ష్మి అవతారం కాబట్టి మహాలక్ష్మి పూజతో ఈ కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుంది అని చెప్పాను. సరే అన్నాను తప్ప రేపు మెడికల్ క్యాంప్ కూడా ఉంది, బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకుంటున్నారు అన్నమాట నాతో చెప్పలేదు సౌందర్య.